హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ హాఫ్ కప్, దీంతో హాఫ్ కప్ మైదా తీసుకున్నాను. ఇది మైదా 1 కప్, దీనికి వన్ కంటే ఫుల్గా రైస్ ఫ్లోర్, బియ్యం పిండి 1 కప్ అంటే 1 గంట బొంబాయి రవ్వ సెమోలినా ఇది తీసుకున్నాను. తీసుకొని దీనిలో కొంచెం ఆనియన్స్ వేయాలి, ఆనియన్స్ కట్ చేసి వేయాలి. అన్నీ రవ్వ పిండి వేసుకొని ఇలా ఫస్ట్ కలుపుకోవాలి. దీంట్లో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ 1 ఆనియన్ కట్ చేసాము, అవి వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ 1 సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. తర్వాత జీరా, అల్లం సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. జీరా 1 స్పూన్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసి ఫస్ట్ అన్నీ ఇట్లా కలుపుకొని వాటర్ వేసి లిక్విడ్ లాగా వాటర్ లాగా వచ్చేట్లు కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం కాదు. ఇట్లాగా వాటర్ ఎక్కువ పోసి ఒక 3 గ్లాసెస్ ఇట్లా వాటర్ లాగా కలుపుకోవాలి రవ్వ దోశకి. అట్లా వాటర్ లాగా కలుపుకొని ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. ఇట్లా వాటర్ లాగా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. రవ్వ అంతా నానుద్ది. హాఫ్ అన్ అవర్ కాకపోయినా అట్లీస్ట్ 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఈలోగా ప్యాన్ అవి ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కలుపుకుంటూ ఇట్లా ప్యాన్ పెట్టుకొని దోశ వేయాలి. ఇట్లా వేసుకొని ప్యాన్ బాగా కాలాక వేయాలి దోశ. కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి పైన అక్కడక్కడ. ఇలా రోస్ట్ అవుద్ది. రోస్ట్ అయిన దోశని చిన్నగా తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ దోశ రెడీ. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చేసుకొని అల్లం చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ రవ్వ దోశ రెడీ బ్రేక్ఫాస్ట్కి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ channels.